ఐ గాట్ వన్ కంప్లైంట్ ఇన్ వాట్సాప్. నాకు ఈ హాస్టల్ మీద ఒక కంప్లైంట్ వచ్చింది వాట్సాప్లో. ఇంటర్ చదువుతున్నాను సార్, మాకు ఫుడ్ సరిపోవడం లేదు సార్, మెనూ ప్రకారం పెట్టడం లేదు. నిమిషం ఆగని చెప్తాడా, మీరేమన్నా అనుకుంటారేమో మమ్మల్ని ఎవరు పీకే వాళ్ళు లేరని. పీకుతా నేను పీకుతా. మీరు ఏదైనా పొలిటికల్ ప్రెజరు, మీ ఏఎన్ఎం ఆమె ఎవరు ఆమె కథ కూడా తెలుస్తా. వీళ్ళకి వన్ టైమే అనుకుంటా చికెన్. ఇదేనా చికెన్ ఎప్పుడు? గుడ్లు బాగా మంచి సైజు వస్తున్నాయమ్మా. ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేవి, ఇప్పుడు బాగానే ఇస్తున్నారు. దీనికి కూడా మిల్ మేకర్లు ఇస్తారా? పప్పు అసలు కనపడడం లేదమ్మా, 1.5 కిలో కూడా. నో అమ్మా, ఏం ప్రాబ్లం ఏం మీకు? ఒక స్టూడెంట్కు 20 గ్రామ్స్ ఇవ్వాలి పర్ డే. కొంచెం కూడా పప్పు లేదు దీంట్లో. కొంచెం నామకా వస్తుకనే ఇచ్చు కదమ్మా. మీరు 1/2 కిలో కూడా వెళ్ళారు దీంట్లో. అమ్మా మీరు భూతద్దం పెట్టి చూసినా దొరకదు, మీ ఇష్టం. మొత్తం వంచి చూపిస్తాను నేను. ఏమంతా నేనేమి అమాయకుని ఏం కాదు, నేను చెప్తే వినడానికి కాదమ్మా. మీరు సవరించుకోండి కొంచెం. పిల్లలమ్మా, ఆడపిల్లలు కొంచెం. మీరంతా మీరు ఒక బీయింగ్ ఏ ఉమెన్ ఎట్లా అండి చూడండి, కొంచెం అండి. 1/2 కిలో కూడా వెళ్ళలేదు ఇంట్లో. ఏం పెద్దమ్మా అలా నువ్వు చెప్తావు. ఇంత కుప్పలో కూడా దొరకడం లేదంటే ఇంకేడ దొరకదండి. చూడు నో, పిల్లికి ఎలక సాక్ష్యం. గుడ్ ఈవినింగ్ అమ్మ అందరికి. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఇక్కడ ఐ గాట్ వన్ కంప్లైంట్ ఇన్ వాట్సాప్. నాకు ఈ హాస్టల్ మీద ఒక కంప్లైంట్ వచ్చింది వాట్సాప్లో. ఓకే, పేర్లు వివరాలు ఏముండవు మా దగ్గర, అవన్నీ తీసేస్తాం. ఎవరు పెట్టినా కానీ పేర్లు వివరాలు ఏమి ఇవ్వం. ఓకే, నమస్తే సార్, మాది ఎన్టీఆర్ జిల్లా ఏకోడూరు మండలం. మా మండలంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాలలో మా కుమార్తె చదువుతున్నది. అక్కడ భోజనం సరిగ్గా లేదు. వంట విషయంలో ఫిర్యాదు చేయగా వంట వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చేస్తున్నారు. వారు రాజకీయ పలుకుబడితో స్కూలు స్పెషల్ ఆఫీసర్ని బెదిరిస్తున్నారు. వారు స్థానికుల వలన గత 9 సంవత్సరాల నుండి ఒకే చోట ఉండటం వల్ల అధికారుల మాట కానీ తల్లిదండ్రుల కమిటీ మాట కానీ వినటం లేదు. మరియు అక్కడ ఉన్న ఏఎన్ఎం కూడా పిల్లల ఆరోగ్య విషయంలో పట్టించుకోవడం లేదు. కావున తమరు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. ఇది కంప్లైంట్. నాకు మీకు ఇప్పుడే ఆల్రెడీ ఒక తిరువూరులో ఒక పాఠశాలకు వెళ్ళొచ్చాను, బాయ్స్ అంబేద్కర్ గురుకుల్ పాఠశాల. అక్కడ ఒక కంప్లైంట్ వచ్చింది, దాని మీద అక్కడికి వెళ్ళి ఈ కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాను. మేము వచ్చేది ఎవరికి తెలియదు, చాలా కాన్ఫిడెన్షియల్గా వస్తాం. ఇంతమంది ఎట్టు వచ్చినారు అనుకుంటే ఎవరికి చెప్పాం, మేము వచ్చేటప్పుడు కూడా లాస్ట్ మినిట్లో చెప్తాం మేము. ఓకే, బాగుంటున్నాయి భోజనాలు ఇక్కడ? బాగుంటాయి సార్. ఎస్ సార్. చెప్పండి, ఇంకా నేనే చెప్తాను. ప్రశ్న అదే సమాధానం అదే. వంటలు బాగుంటాయా? బాగుంటాయి సార్. చికెన్ బాగా పెడతారా? బాగుంటుంది సార్. సాంబార్ బాగుంటుందా? సూపర్ సార్. చెప్పండి, ఇంకా మీరేం చెప్పరు కదా. అందుకే ఆ పేపర్లు ఇచ్చింది, రాసుకొని రావాలి పోయి అందరూ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏందని. మీకోసం వచ్చాం మేము. మీ అందరూ మంచి భోజనాలు చేయాలా, మంచి సంతోషంగా ఉండాలా, మెనూ ప్రకారం ఇక్కడ వడ్డించాలా, కరెక్ట్ జరగాల అనేది మా ఉద్దేశం. ఓకేనా? కొంచెం డబ్బులు ఎన్హాన్స్ చేయలేదు, త్వరలో చేస్తూ ఉన్నారు. 1-2 మంత్స్లో ఎన్హాన్స్ చేస్తారు మీకు ఇచ్చే మెస్ ఛార్జెస్. అప్పుడు ఇంకా మంచిగా చేసి పెట్టగలరు. ఇప్పుడు కొద్దిగా కష్టంగానే ఉంది వాస్తవంగా. చాలా హాస్టల్ చూసాం మేము, కొంచెం సరిపోక ఇబ్బందిగా ఉంది. చికెన్ బాగుంటుందా? నిర్లిప్తంగా ఉంది వాయిస్. బాగా తింటారా చికెన్? అందరికి ఇష్టమా? బాగా. ఎన్ని ముక్కలు పెడతారు? మాట్లాడుకుందాం ఓపెన్గా. 3 ముక్కలు పెడతారా?
ఎంత పెట్టాలి తెలుసా ఒకరికి? లెక్కాచారం ఎంతనో తెలుసా మీకు? తెలియదా? 100 గ్రామ్స్ పెట్టాలి. ఏమండి వార్డెన్ గారు, ప్రిన్సిపల్ గారు? 100 గ్రామ్స్. 1 కిలోను 10 మందికి పెట్టాలనుకుంటే. పెట్టకూడదు అనుకుంటే వాళ్ళ కడుపులు కొట్టచ్చు. పైన దేవుడు ఒకటి చూస్తూ ఉన్నాడు. అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే ఇప్పుడే ఆ కర్మ అనుభవిస్తారు ఈ జన్మలోనే. ఇంట్లో సుఖం ఉండదు, నిద్ర ఉండదు. మన పిల్లలకు మంచి చదువులు రావాలా, మనం నీతి నిజాయితీగా కరెక్ట్గా పనిచేస్తే. మంచిగా మనం సంపాదించిన ఆస్తులు బాగా పెరగాలంటే మంచి నీతి నిజాయితీగా పనిచేయాలి. కాబట్టి అందరూ కూడా, అధికారులు అందరూ కూడా సక్రమంగా జాగ్రత్తగా అనుకోవచ్చు. ఎక్కడ ఏ కొండూరు ఎక్కడ, విజయవాడ ఎక్కడ, నాది కడప సంతూరు. కడప ఎక్కడ? ఒక చిన్న కంప్లైంట్ పట్టుకొని వచ్చాయి ఇక్కడికి. అట్టుంటుంది మనతోటి. అర్థమవుతుందా? ఎక్కడికైనా వస్తాం మేము. మా కంప్లైంట్ వస్తే ఈ జిల్లాకు అవకాశం వచ్చినప్పుడు వస్తాం అన్నమాట. ఒక్కో జిల్లాకు 2 నెలలకు 3 నెలలకు ఒక జిల్లాకి వెళ్తూ ఉంటాం. అప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఎన్ని పేపర్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాం మేము, ఎక్కడెక్కడ కంప్లైంట్లు ఉన్నాయి ఏంది అని. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు మెనూ ప్రకారం వడ్డించండి. క్వాంటిటీ క్వాలిటీ రావాలి. ఖచ్చితంగా వాళ్ళు అన్సాటిస్ఫైడ్ అండి పిల్లలు. నేను ఒక మెతుకు పట్టుకొని మీ హాస్టల్ చరిత్ర అంతా చెప్తా. అన్ని హాస్టల్ తిరిగినా నేను. ఏపీ ఫుడ్ కమిషన్ అని చెప్పేసి మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అని. మీకు అన్నీ తెలుస్తాయి. మొత్తం చరిత్ర అంతా తెలుస్తుంది. ఎన్ని తిరుగుతూ ఉన్నాం, ఏంది, ఎలా అనేది మీకు అర్థమవుతుంది. 555 సెంటర్లు తిరిగినామంటే ఆషామాషి కాదు. స్పాన్ ఆఫ్ 7 months. ఒక నెలకు 4 జిల్లాలు తిరుగుతాం. 3-4 రోజులు ఒక్కొక్క జిల్లా. మళ్ళీ కలెక్టర్తో మీటింగ్ పెడతాం. అధికారులందరినీ కూర్చోబెట్టుకుంటాం. వీళ్ళందరితో మాట్లాడతాం మేము. ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అన్ని సమస్యలు నెట్టున్నాయి మీ మొహాలు చూస్తూ ఉంటే. ఓకే, ఎనీహో మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా నేను. ఆ నెంబర్ మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో నుంచి, మీ తల్లిదండ్రుల ఆండ్రాయిడ్ ఫోన్లో నుంచి మాకు పెట్టచ్చు. బైహార్ట్ చేపిస్తా, అవసరం లేదు. నేను మీతో బైహార్ట్ చేపిస్తా. ఓకే, చెప్తారా నేను చెప్పినట్టు? 9490. మీకు స్లిప్స్ ఇచ్చారు, కొన్ని ఇచ్చారా? దాంట్లో ఉన్నాయా? మీరే బాగున్నారు ఫాస్ట్గా. ఎవరే ఇచ్చే విషయం నాకు కూడా చెప్పలేదు. సరే, 9490 555117. 9490 555117. చూడకుండా చెప్పండి. ఎందుకు ఇంతగానో చెప్పిస్తున్నానంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటుందన్నమా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు. నేను చెప్పిన 4 లైన్ డిపార్ట్మెంట్స్లో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మీ అక్కలు, వదిన్లు కస్తూర్బాకు పోతూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు, లాక్టేటింగ్ మదర్స్, బాలింత తల్లులు, చిన్నపిల్లలు, మీ చెల్లెళ్ళు, అన్న పిల్లలు, అక్క పిల్లలు అంగన్వాడికి వెళ్తూ ఉంటారు. అక్కడ మెనూ ప్రకారం వడ్డించకుండా మాకు కంప్లైంట్ చేయొచ్చు. కానీ డీటెయిల్స్ బాగా నీట్గా పెట్టాలి. ఏదో మా స్కూల్కి రండి, మా కాలేజీకి రండి అంటే రాలేము మేము. ఈ పలాని ఊరు, పలాని స్కూలు, పలాని ల్యాబ్స్ ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ మీరు వచ్చి చూడాలి సార్ అని చెప్పి మీరు నీట్గా పెడితే కన్నా మేము దానికి సంబంధించిన అధికారులకు పంపిస్తాం. చిన్న చిన్న సమస్యలు అయితే, మరి పెద్ద సమస్య అయితే మేమే వస్తాం. అట్లుంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకుంటారా నెంబరు? లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ నెంబరు. బాగా చదువుకుంటారా? ఇక ఇది భోజనాలు అనేది మీకు ప్రభుత్వం కల్పిస్తున్న హక్కు. ఈ హక్కుని ఎవరు కాలు రాసేదానికి లేదు. మెనూ ప్రకారం వడ్డించాలా, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉండాలా, సిస్టమేటిక్గా ఉండాలా. ఈ హాస్టల్లో ఇన్ని ఏం లేవనట్టు నాకు అనిపిస్తూ ఉంది, ఓపెన్గా చెప్తున్నా. కాబట్టి ఇవన్నీ కొంచెం మీ ప్రిన్సిపల్ మేడంకి చెప్తా ఉన్నా. ఏమైనా తప్పులుంటే పాస్ అయ్యి గతం కథ వదిలేయండి. నెక్స్ట్ పాస్ట్ లీవ్ ఇట్. ప్రజెంట్ వీ నీడ్, ఫ్యూచర్ వీ నీడ్. అది కావాలి. ఇక్కడ నుంచి ఏ కంప్లైంట్ వచ్చినా కానీ ఇక్కడ నుంచి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక అటానమస్ బాడీ, ఒక సివిల్ కోర్టు కలిగిన బరువు బాధ్యతలు, హక్కులు ఉంటాయి. దీనికి ఎవరినైనా సస్పెండ్ చేసేదానికి రికమెండ్ చేయొచ్చు, ఫైన్లు వేయచ్చు. ఓకే, ఈ విధంగా ఏ విధమైన చర్యలైనా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఇచ్చిన స్లిప్స్ మీ రూమ్కి పోయి 5 minutesలో రావాలా. దాంట్లో రాసుకొని రావాలా ఏమేమి ప్రాబ్లమ్స్, మీకు భోజనాలు ఎలా ఉన్నాయి, మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా లేదా, కూరలు ఏమైనా టేస్ట్ లేవా, ఏ కూరలు బాగాలేవు, చట్నీలో నీళ్ళు ఎక్కువ కలుపుతా ఉన్నారా, సాంబార్లో అసలు పప్పే లేదా, శనగపిండి ఏమైనా కలుపుతా ఉన్నారా, ఇలాంటివన్నీ కూడా ఒక 5-6 minutes మీరు పేరు రాయకూడదు. మీ పేరు రాయకూడదు. జస్ట్ మీరు కస్తూర్బా అని పెట్టండి, ఏ కొండూరు అని పెట్టండి చాలు. హెడ్డింగ్ పెట్టి కిందంతా నాకు రాసుకొని రావాలా. దాని మీద ఏంటంటే ఉంటే కదా మేము రెక్టిఫై చేస్తాం మీ డిఓతో మాట్లాడి, మీ హెడ్తో ఈ సమస్యలు ఉన్నాయని. అర్థమవుతా ఉందా?
ఒక 5 minutes అందరు లోపలికి. టీచర్స్ ఎవరు పోకూడదు. మా పిల్లలు వచ్చేటప్పుడు అవి స్లిప్స్ అని తెచ్చుకుంటారు. గో ఫాస్ట్, గో ఫాస్ట్, ఎవరిబడి గో ఫాస్ట్. క్లియర్ గా రాయండి అమ్మా, మీకోసం ఈ సమస్య. చదువుతున్నాను సార్, మాకు ఫుడ్ సరిపోవడం లేదు సార్, మెనూ ప్రకారం పెట్టడం లేదు, చపాతీ సరిగా ఉండడం లేదు, మాకు ఫుడ్ మంచిగా ఉండాలి సార్, ఇక్కడ నర్సు మేడము సరిగా చూడరు. ఇవన్నీ ఉన్నాయమ్మా, మీరు అర్థం చేసుకొని మార్చుకుంటే పద్ధతులు ఉంటారు. లేకపోతే నిమిషం ఆగని చెప్తాడా, మీరేమన్నా అనుకుంటారేమో మమ్మల్ని ఎవరు పీకేవాళ్ళు లేరని. పీకుతా నేను పీకుతా. మీరు ఏదైనా పొలిటికల్ ప్రెజరు, మీ ఏఎన్ఎము ఆమె ఎవరు ఆమె కథ కూడా తెలుస్తా. మీరు కొంచెం పిల్లలమ్మా, ఆడపిల్లలు, మీ కడుపును పుట్టే పిల్లలు అట్లే పెడతారా? అట్లే చూసుకుంటారా? అట్లే చూసుకుంటారా? బాగా చూసుకోండి అమ్మా. ఏంది మీ ఇష్టానుసారంగా చేస్తే ఎట్లా? మనసు పెట్టండి. దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు మీకు బతుకు తెరువు. ఆ బతుకు తెరువులో మీరు మనస్తత్వంగా పనిచేయకపోతే ఎట్లా? మీ ఇష్టం చెప్తా ఉన్నా. మళ్ళీ 4 రోజుల లోపల వస్తాను నేను ఖచ్చితంగా. ఇదే కంప్లైంట్ నాకు రిసీవ్ అయితే మటుకు పంపిస్తా ఇంటికి. రేపే చెప్తా మీ హెడ్కి ఎవరికో. రేపు కలెక్టర్ దగ్గర మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో అన్నీ చెప్తా మీకు. మార్చుకోవాలమ్మా మీరు పద్ధతులు. మీకు న్యాయం కాదు. దేవుడు ఉన్నాడు పైన, ఒకడు చూస్తాడు. మేడం ఇక్కడ గర్ల్స్ పిల్లలు వీళ్ళతో కూడా నేను చేశా. వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను అన్ని రెక్టిఫై చేసి ఒక పేపర్లో పెట్టుకున్నా. మేజర్ ఇష్యూస్ we did not get sufficient food. 4 ఇడ్లీలు పెడుతున్నారు కానీ చట్నీ 2 ఇడ్లీలకు సరిపడా మాత్రమే ఇస్తున్నారు. ఆ చట్నీ కూడా నీళ్ళలాగా ఉంటుంది, వాటర్ ఎక్కువగా పోస్తున్నారు. హియర్ ఫుడ్ ఈజ్ నాట్ బ్యాడ్, నాట్ గుడ్. రసం మరీ దారుణంగా వేడి నీళ్ళులాగా ఉంటుంది సార్. ఇంటర్ పిల్లలు ఊతప్ప చపాతీ పెట్టిన రోజున మాకు 6th వాళ్ళకు ఈక్వల్ గా పెడితే సరిపోవడం లేదు సార్. అన్నం సరిగా ఉడకడం లేదు. వంట వాళ్ళు చాలా నిర్లక్ష్యం సార్. మేమేమన్నా అడిగితే తిడతారు. అరటి పండు పెట్టడం లేదు. ఊతప్పం పిండిగా ఉంటుంది, ఉడకడం లేదు సార్. స్వీట్ పెట్టడం లేదు. చికెన్ పూర్తిగా తగ్గించేశారు సార్. బంగాళాదుంప కూరలో మైదా కలుపుతున్నారు సార్. మేము ఆకలితో చస్తున్నాం సార్. ఆడపిల్లలం సార్, కొంచెం కూడా కనికరం లేదు. ఆకలి చంపుకోవడానికి 2 ముద్దలు కళ్ళు మూసుకొని తినేసి వచ్చి చదువుకుంటున్నాం సార్. ఇక్కడ ఏంటమ్మండి వచ్చారు కదా, అక్కడ రమ్మని చెప్పాను. రామా కొంచెం ముందుకు రావాలి. ఇక్కడ టోటల్ పొలిటికల్ అంతా ఇష్యూ నడుస్తాం సార్. అక్కడ ఉండే ప్రిన్సిపాల్కి ఎవరు మాటినారు. ఈ ఏఎన్ఎం వంట వాళ్ళు అక్కడ పిల్లలు నాకు స్వయంగా వాళ్ళు చెప్పారు సార్. ఈ ప్రిన్సిపల్ వీళ్ళు బెదిరిస్తున్నారు. ముందు నువ్వు ఉండేది లేదు చూసుకో, తర్వాత మా సంగతి చూద్దులేను అని పిల్లలు చెప్పారు. వాళ్ళకి చాలా క్లియర్ గా నేను ఇష్యూ సార్. కొంచెం పప్పు ఉప్పు ఉండడం లేదు సార్, బూస్ట్ మిల్క్ పోయడం లేదు, స్వీట్ పెట్టడం లేదు, ఇడ్లీలు సరిగా ఉండడం లేదు, చట్నీలో వాటర్ బాగా పోస్తున్నారు, చికెన్ పూర్తిగా తగ్గించేశారు, అన్నం బియ్యంగా ఉంటుంది, బంగాళదుంప కూరలో మైదా కలుపుతున్నారు. ఇవన్నీ పిల్లలు రాసేటండి. ఏమా ఎందుకని తల్లి నీకు కూతుళ్ళు పిల్లలు ఉద్యోగం ఊడుతుంది. నేను ఎంక్వైరీ చేయిస్తాను సార్. అందరు పిల్లలు కంప్లైంట్ షీ విల్ నాట్ కంటిన్యూ సార్. లేదమ్మా, పిల్లలు అంతా వంట వాళ్ళ 9 సంవత్సరాల నుంచి ఉన్నారు అక్కడ అందరూ. ఇదంతా ఒక టీం లాగా తయారయ్యి మీరు చాలా ఇది చేస్తా ఉన్నారు. వంట అసలు చాలా దారుణంగా ఉంటా ఉంది. నీ ఇంపాక్ట్ ఉంది అని చెప్పేది అక్కడ అందరు చెప్పడం. పిల్లలందరూ కూడా ఏదో పొలిటికల్ దృష్టికి రాలేదు సార్. నేను అంటే విజిట్ చేసిన తర్వాత సార్ విజిట్ చేశాక ఐ స్పోక్ టు ద ప్రిన్సిపల్ ఎస్టర్డే సార్. ఆవిడ అప్పుడు చెప్పింది సార్ నాకు. అలా కాదమ్మా, నువ్వు ప్రిన్సిపాల్ గా నీ డ్యూటీ ఏంటి? జీసీదేవ్ గారు కూడా వస్తున్నారు కదమ్మా, ఫ్రీక్వెంట్లీ వస్తున్నారు కదా. నీ డ్యూటీ ఏంటి చెప్పమ్మా? చూసుకోవాలి అనేటువంటి ఏమైనా తప్పైతే అనేటువంటిది ఓకే రెక్టిఫై చేయడానికి నీ ప్రిన్సిపాల్ గా ఉన్నావు కదా. ఆ ప్రిన్సిపాల్ గా ఒకవేళ నీ మాట అనేటువంటి ఎవరైనా ఒకవేళ జవదాడుతుంటే రిపోర్ట్ అనేటువంటిది రాసి నెక్స్ట్ మీకు కంట్రోలింగ్ అథారిటీ ఎవరు? ఏపీసీ గారి కంట్రోల్లో సార్. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఏపీసీ కదా, ఏపీసీ కూడా మీరే ఇన్ఛార్జ్. సో ఇప్పుడు మీ ఏపీసీ దృష్టిలో పెట్టడానికి ఏంటి ప్రాబ్లం?
మేడంకి ఇచ్చాను సార్. మేడం కూడా 4 సార్లు వచ్చి విజిట్ చేశారు సార్. చెప్పారు సార్, మేడంతో మాట్లాడారు. వంటలు కూడా మెయిన్ టైంకి రాదు సార్. 6కి వస్తారు, 4కి రావాల్సిన టైంలో హడావుడిగా చేస్తారు సార్. నేను అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి 2 months అయ్యింది సార్. 9 years నుంచి అలానే జరుగుతుందని చెప్పారు సార్. 2 months ఏంటమ్మా మీరు ఎప్పుడు ఉన్నారు జీసీడీఓగా? 8 months. ఫుడ్ ఏమైనా ప్రాబ్లం ఉంది అని నా దృష్టికి ఎప్పుడు రాలేదు. అంటే సార్ రైస్ సరిగ్గా ఉడకట్లేదు అనేది ఒక రీజన్ సార్. వంటలు టైంకి రాకపోవడం, ఇక వంటలు వండటంలో ప్రాబ్లమ్ ఉంటుంది కదమ్మా. క్వాంటిటీస్ అయితే ఇస్తున్నాను సార్. అంటే వంటోళ్ళు ప్రాబ్లం ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందంటే ప్రిన్సిపాల్ గా మీరేం చేస్తున్నారు, జీసీడీఓగా మీరేం చేస్తున్నారు? మీ ఇద్దరు ఇన్ఎఫిషియెంట్ అయితే ఏమో వంట అనేటప్పుడంటే వాట్ ఇస్ ద ప్రిన్సిపాల్ గా న్యూస్ చేస్తుందంటే జీసీడీఓగా న్యూస్ చేస్తుందంటే రాసి ఇలా రిపీట్ అవ్వకుండా చూడండి అని చెప్పి రాసి చెప్తుంది. కబుర్లు లేదు చెప్పదు. ఇలాంటి ఇష్యూస్ రెక్టిఫై చేయాల్సిన బాధ్యత అంటే మీ ఇద్దరికి ఉంది, అధికారం ఉంది. లేదు అనుకోనంటే ఇప్పుడు ఎవరో చేస్తారు ఉద్యోగం. సమ్మన్ వీళ్ళు ఏమా మెడిసిన్స్ కాదమ్మా, ఓవరాల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది అక్కడ. నీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది అక్కడ, అర్థం చేసుకో. మార్చుకో పద్ధతి అంటే ఏం లేదు, మార్చుకో కొంచెం. ఈ కాకరలు వద్దు మనకి. ఒకసారి ఎంక్వైరీ చేయమ్మా. నేను విజిట్ కూడా చేస్తాను సార్. ఎంత బాధపడతా ఉన్నారు ఓసారి ఎంక్వైరీ చేసి ఈవిడ ఉంది అనుకోండి, ఈవిడి పైన ఆవిడ కూడా ప్రిన్సిపాల్ గా దానికి ఆ జీసీడీఓగా వాళ్ళకి ఛార్జెస్ పెట్టి ఈవిడ పైన ఫర్దర్ సస్పెన్షన్ పెట్టారనేటువంటి కింద ఉంటారు వీళ్ళు. ఎవరింటారు మాట ఇలానే ఉంటుంది. కొంచెం మా నేను నువ్వు కొంచెం నీ ఇంట్రాక్షన్ అనేది తగ్గించుకో. నీ పని ఎంత కూడా చూసుకో. నువ్వు వేరే వాటిని తలదొచ్చు అవసరం లేదు. నీ డ్యూటీ నువ్వు చేయమ్మా. నీకు మళ్ళీ నాకు ఈ విధమైనటువంటి కంప్లైంట్ వస్తానటువంటిది నీవు ఇంకొకసారి ఇక్కడికి రాలేదు. అర్థమైందా?